చాలాసార్లు మనకు వాగ్దానాలు అంటే మేలు కలుగజేసేటివే. అయితే ఇక్కడ ఎలాంటి వాగ్దానాలు మాట్లాడుతున్నాడంటే, మనల్ని దేవుని మార్గంలో ఉంచడానికి ఉపయోగించేటువంటి వాగ్దానాలు ఉన్నాయి. కాబట్టి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషము నుండి మనల్ని మనము కడుగుకొందాము అంటున్నాడు. మొట్టమొదట రక్షణ మార్గంలో జరిగింది ఏంటంటే, యేసు రక్తము మన ప్రతి పాపాన్ని కడిగేసింది. అయితే ఈ ఆత్మీయ యాత్రలో, ఈ రక్షణ మార్గంలో ఏం జరుగుతుందంటే, ఈ లోకంలో ఉన్నటువంటి కల్మషం అంటుకుంటూ ఉంది. మన శరీరానికి, మన ఆత్మకు అది అంటుకుంటూ ఉంటుంది. అయితే ప్రతిరోజు మనం పరిశీలించుకొని దాన్ని కడుగుకొందాము అంటున్నాడు. అంటే దేవుడు చేసే పని కాదు, అది నీవు చేయాల్సిన పని. దేవుని కృప వలన 5,000 వాక్యాలు కంఠాపాఠం చేశాను. అందులో 105 కీర్తనలు కంఠాపాఠం చేశాను.